అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయినకొండ మంగళవారం వేసవి సెలవులు కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారికి కుంకుమార్చన, అర్చకులు నైవేద్యం సమర్పించి అమ్మవారి సుప్రభాత సేవలో అమ్మవారిని మేలుకొలిపి అమ్మవారికి పంచామృతాలతో, పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. వేకువజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లు రద్దీగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 12,000 మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం క్యూలైన్ల సమీపంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేశామని ఉప కమిషనర్, ఆలయ ఈవో జె ఏకాంబరం మాట్లాడుతూ, ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం జరుగు అమ్మవారి సేవా కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది, అర్చకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. దిగువపల్లి గ్రామం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి ఈరోజు మంగళవారం ఉదయం 4:30 దేవస్థానం తెరిచి అమ్మవారికి అభిషేకం జరిపించి తర్వాత 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మరియు వేసవి సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో రద్దీగా ఉన్నారు. వీరందరికీ కూడా వచ్చిన భక్తులకు క్యూలైన్ ఫ్రీ దర్శనము, టికెట్ ద్వారా దర్శనము ఏర్పాటు చేయబడింది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా RO వాటర్, తర్వాత దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు ఎగ్జిట్ మార్గంలో ఉచిత ప్రసాదం మార్నింగ్ 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయబడింది. తర్వాత ఈ అమ్మవారి మహత్యం ఏమనగా అమ్మవారిని పుష్పం అడిగేది ఒక ప్రత్యేకమే. వచ్చిన భక్తులు అమ్మవారిని కోరుకుంటే అమ్మవారి శిరస్సు మీద 3 పూలు పెడతారు అర్చకులు. ఆ పెట్టిన పూలలో కుడిపక్క పడితే పని అవుతుందని, ఎడమ పక్క పడితే పని కాదని, మధ్యలో పువ్వు రాలిందంటే కొంచెం కష్టంగా అవుతుందని ఇక్కడ నమ్మకము. ఆ విధంగా వచ్చిన భక్తులంతా పుష్పం అడిగి అమ్మవారి కానీ కుడిపక్క పుష్పం ఇచ్చిందంటే పని నెరవేరుతుందనే భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఆ పుష్పం అడిగేదానికి ఎక్కువ మంది భక్తులు వస్తారు. అదేవిధంగా అమ్మవారి పవిత్ర తీర్థాలు, ఈ తీర్థాలు తీసుకువెళ్ళి పంట పొలాల మీద, పశువులకు, చిన్న బిడ్డలకు అమ్మ కానీ వస్తే వాటిని కానీ స్ప్రే చేస్తే బాగా మంచి ఫలితాలు ఇస్తాయని భక్తుల విశ్వాసము. ఎక్కువ మంది ఈ దేవస్థానానికి కర్ణాటక నుంచి వస్తారు. వీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు జె ఏకాంబరం, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం, దిగువపల్లి గ్రామం. ఈరోజు నేడు మంగళవారం అమ్మవారికి ప్రాతకాలంలో 4:30 కల్లా అమ్మవారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తర్వాత అమ్మవారిని అలంకరించి 5-5:30 గంటల కింద అమ్మవారికి నివేదన చేసి తర్వాత 5:30 గంట గేట్లు తెరిచి 5:30 నుండి భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు కూడా హనుమ జయంతి అయినా కానీ అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా రావడం చాలా ఆనందకరంగా ఉంది. మామూలుగా హనుమ జయంతి రోజు జనాభా తగ్గుతారనేసి మా ఆలోచన కూడా ఉండింది. అలా కాకుండా ఈరోజు భక్తులు, అమ్మవారి భక్తులు ఎక్కువగానే దర్శించుకోవడం జరుగుతారు. అలాగే ఇక్కడ అమ్మవారు సుమారుగా ఒక 600 సంవత్సరాల క్రితమే వెలిసింది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలన సమయంలో అమ్మవారి ఇక్కడ వెలిసిందని చెప్తారు. ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ కొండ పరిసర గ్రామాల నివాసం ఉండే ప్రజలపైన ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఆ గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధాన్యాన్ని కొలగొట్టుకుపోయాలంట. అలాగే మన శ్రేణులను కూడా హింసించేవాళ్ళంట. ఇక్కడ అమ్మవారి దర్శనం బాగా జరిగింది. మేము ముందు వచ్చింది, చిన్నప్పుడు ఒకసారి వచ్చింది. అప్పటికి ఇప్పటికీ చాలా చేశారు. ఇప్పుడు అమ్మవారి దర్శనం బాగా అవుతుంది. వచ్చే వాళ్ళకి అంత సౌకర్యాలు బాగున్నాయి. బాగా దర్శనం అవుతుంది. మంచి దేవస్థానం. పేరు మనీష్ గంగోత్రి. మేము బెంగళూరు నుంచి కస్తూరి నగర్ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. దర్శనం అంతా బాగా అయింది. వాష్రూమ్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయి. దర్శనం అంతా బాగా అయింది. ఇక్కడ అంతా బాగా రెస్పాన్స్ చేస్తారు.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.